పట్టణాలలో మున్సిపాలిటీ సభలలో నేను మా స్పెషల్ ఆఫీసర్ జెడ్పీసీఓ గారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు మన నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు 4వ సభలో మేము పాల్గొనడం జరిగింది. గత 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని 3 నెలలు అవుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు, ప్రజలకు అందుతున్నటువంటి తీరుతెన్నులు, ప్రజలు పొందుతున్నటువంటి తీరుతెన్నుల్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చర్చించి ఈ పథకాల అమలు ఏ విధంగా ఉంది, ఇంకా ప్రజలకి ఏం నీడ్ ఉంది, ఏం అవసరాలు ఉన్నాయి అనేటువంటి ఒక అంశాన్ని తెలుసుకోవడం కోసం సమగ్రంగా సమర్థవంతంగా ఈ పథకాలు కింది స్థాయి వరకు సామాన్యులలో అతి సామాన్యుడికి అందేటువంటి దిశగా మా ప్రభుత్వం ముందుకు పోవాలనేటువంటి సంకల్పంతో ఈ 99 రోజుల ఈ ప్రజాపాలన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆయా వార్డులలో ఉండేటువంటి పారిశుద్ధ్య సమస్య నుంచి మొదలుకొని, అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఆరోగ్య సమస్య నుంచి మొదలుకొని, ఇండ్ల సమస్య నుంచి మొదలుకొని, పెన్షన్ల కాంచి మొదలుకొని అనేక సమస్యలపైన ఈ 99 రోజుల పాటు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పనిచేసి తెలుసుకొని వాళ్ళ నుంచి వినతులు స్వీకరించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు పోవటం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. దీంతో పాటు ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మేము సాధించిన ప్రగతి కానీ, మేము భవిష్యత్తులో చేయబోతున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు పోతున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఈ గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు అద్భుతంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, రేపు ఇంటర్మీడియట్ పిల్లలకు ఇస్తున్నటువంటి మధ్యాహ్నం భోజనం కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఈరోజు ఈ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లలకి ఇస్తున్నటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ, ఇవన్నిటిని కూడా ప్రజలు అద్భుతంగా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఎంతమంది పాలకులు వచ్చినా కానీ పిల్లల పోషకాహార విషయంలో ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. పిల్లలంటే ఎదుగుతున్నటువంటి యువకులు ఈ దేశానికి సంబంధించినటువంటి పెద్ద సంపదగా ముఖ్యమంత్రి గారు భావించేసి చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని గొప్పగా ఆస్వాదిస్తారు. ప్రజాప్రభుత్వానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆమోదం ప్రజల్లో మాకు లభిస్తాం.